ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం ఏర్పడగా నవంబర్ 21 నాటికి మరో అల్పపీడనం కూడా ఏర్పడనుంది. వరుస అల్పపీడనాలతో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడనున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. తీరం వెంట గంటకు 35 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ఈ సమయంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కురవనున్నాయి. రేపు నెల్లూరు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అందుకే ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి నవంబర్ 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.